సో నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇలా కదులుతున్న ఎనిమల్స్ మీద కూర్చొని అలా రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే పిల్లలకి వచ్చేసింది. ఇది పిల్లలకి పెద్దోళ్ళకి ఎలిజిబుల్ అండి ఈ రైడ్. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రియల్ ఎనిమల్ మీద కూర్చొని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ రైడ్ పెద్దోళ్ళకి కూడా మంచిగానే ఉంటుంది. సో నెక్స్ట్ రైడ్ వచ్చేసి మనం ఇందాక లాస్ట్ వీడియోలో చూసాం కదా, కప్పు సాసర మధ్యలో వీల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకునే రైడ్. సేమ్ ఇది అంతే, కాకపోతే షేప్స్ వేరు. ఇది బియర్ షేప్, కప్పు సాసర్ షేప్ అండి. ఈ రైడ్ కూడా పెద్దోళ్ళకి ఎలిజిబుల్ ఉంది, పిల్లలకి కూడా ఉంది. ఇది వాటర్ పార్క్ అండి. అలా పైనుంచి జారుతూ కిందికి వచ్చేయడమే. కొంచెం మనకి గుండె జారి గల్లంత అయ్యింది అన్నట్టు ఆ ఫీల్లో అయితే ఉంటుంది. ఇది కొంచెం రిస్క్ రైడే. ఇది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ ఎలిజిబుల్ అండి ఈ రైడ్. సో నాకైతే కొంచెం భయం వేసిన రైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. ఇది చిన్నపిల్లలకి ఎలిజిబుల్ లేదు. ఇది పెద్దోళ్ళకే 10 years ఎబో పిల్లలకి అండ్ పెద్దలకి ఎలిజిబుల్. ఈ రైడ్ అయితే నాకు చాలా నచ్చింది ఉన్న వాటిలో. అండ్ ఇది వచ్చి స్వాన్ రైడ్. ఇది కూడా అంతే, మధ్యలో ఒక వీల్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం.